అంటే చూయించే ఒక ఆధ్యాత్మిక వేడుక 41 రోజుల పాటు నియమ నిష్టలతో ఉండేటువంటి ఒక దీక్ష కాలినడకన వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకునేటువంటి ఒక మొక్కు. ఇది మొత్తంగా ఒక ఆధ్యాత్మికమంతా ఇక్కడే కనిపిస్తుంది. అదే జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ ప్రతి ఏటా కూడా చిన్న జయంతి మరియు పెద్ద జయంతి, హనుమాన్ జయంతులు అయితే ఎంతో అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తారు. భక్తులు వివిధ ప్రదేశాల నుంచి, అంటే తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ కొండగట్టు దేవస్థానానికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అంటే స్వాములు కాలినడకన వచ్చి నియమనిష్టలతో మాల ధరించి ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కులు కూడా చెల్లించుకుంటారు. ముఖ్యంగా అసలు చిన్న జయంతి అంటే ఏంటి అన్న విషయం అయితే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే విషయంతో మనతో మాట్లాడేందుకైతే ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. స్వామి, చెప్పండి, అసలు ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క విశిష్టత ఏంటి? అసలు ఇక్కడ చిన్న హనుమాన్ జయంతి ఎందుకు ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది? రంభావన విహారాయ కొండగట్టు నివాసనే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. ముందుగా పుణ్యక్షేత్రం అంటే అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యది. మనం ఎక్కడెక్కడో చేసుకున్నటువంటి కొంచెం పాపాలు, దోషాలు మనకు తెలియకుండా చేసినటువంటి అన్నీ కూడా పోగొట్టే క్షేత్రం ఏదైతే ఉందో దాన్నే పుణ్యక్షేత్రం అని అంటారు. ఆంజనేయ స్వామివారు ప్రతి ఊరిలో ఉన్నాడు, ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా కొన్ని క్షేత్రాలు మాత్రం ఆయా దేవతలకి తలమానికం. రామచంద్ర స్వామి అంటే భద్రాచలం, వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతి ఎట్లాగో ఆంజనేయ స్వామి అంటే మనకు కొండగట్టు ఆంజనేయ స్వామి అట్లా తలమానికమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారు ద్విముఖ ఆంజనేయ స్వామి అంటే 2 ముఖాలతో స్వయం వ్యక్తమైన మూర్తి. ఒకటి నారసింహస్వామి, ఒకటి ఆంజనేయ స్వామివారు. 2 ముఖాలతో స్వామివారికి బాగభుజాల్లో శంఖము, చక్రము, వక్షస్థలములు, రాముడు, సీత. స్వయం వ్యక్తమైన క్షేత్రం. దాదాపు 600-700 సంవత్సరాల నుంచి మనకు నిత్యారాధనలు, నైమితిక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా స్థల పురాణం చెబుతూ ఉంది. అంటే మనం మామూలుగా చూసుకోవచ్చు, అంటే చాలా దేవాలయాలు, అనేక పుణ్యక్షేత్రాలు ఉంటాయి, కానీ ఎక్కడా కూడా అసలు మన కోతులు అయితే ఎక్కడ ఎక్కువ శాతం కనిపించవు. కానీ కొండగట్టుకున్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు అసలు ఇన్ని కోతులు ఉంటాయి అక్కడ? కోతి అంటేనే ఆంజనేయ స్వామి అంటేనే కోతి. ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ కోతులు ఎక్కువగానే ఉంటున్నాయి. దాని తోడుగా వచ్చేటువంటి భక్తులు కూడా ఆ కోతిని ఆంజనేయ స్వామిగా భావన చేస్తూ వచ్చిన వాటికి అరటి పనులు వేయటం, పుట్నాలు వేయటం, ఆయా పండితులు కూడా కోతులకు అవి ఇవి దానం చేస్తే బాగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం ద్వారా ఈ కోతుల సంఖ్య కూడా దినదిన ప్రవర్తమానంగా పెరిగిపోతుంది. భక్తులు ఎట్లయితే పెరుగుతూ ఉన్నారో స్వామి సన్నిధానంలో ఈ వానరాలు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎందుకంటే స్వామివారికి వానరులకు ఉండేటువంటి అవినాభావ సంబంధం గురించి మనకు తెలుసు కనుక స్వామివారి సన్నిధిలో కోతులు ఉంటే స్వామిని దర్శనం చేసుకున్నామనేటువంటి భావనతో భక్తులకు కలుగుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా మనకు ఏర్పరుస్తుంది. థ్యాంక్ యూ అండి, మంచిది. రైట్, ఇది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ప్రస్తుతం కొండగట్టు దేవాలయంలో అయితే ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలామంది భక్తులు కూడా తరలి వచ్చి వాళ్ళు మొక్కులను చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలామంది భక్తులు కూడా కాలినడకన వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు మొక్కుకున్నటువంటి ఈ ముడుపులు కూడా వాళ్ళు చెల్లించుకున్నారు. ఇక్కడ చాలా ముడుపులు కూడా ఉన్నాయి. సరే, మనతో పాటు ఇప్పుడు మాట్లాడేందుకైతే కాలినడకన వచ్చినటువంటి ఒక భక్తుడు అయితే ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అసలు ఎంత దూరం నుంచి వచ్చారు మీరు? మేము దాదాపు 130 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాం. మెదక్ జిల్లా చేగుంట మండల్ పెద్దశ్రూరు అనే గ్రామం నుంచి వచ్చి రావడం జరిగింది. మేము ఫిబ్రవరి 18న 41 రోజు దీక్ష చేయడం జరిగింది. మేము శనివారం 28 తారీఖు రోజు ఇరుముడు కట్టుకొని బయలుదేరి ఈరోజు రీచ్ కావడం జరిగింది కొండగట్టుకి. అంటే ఎందుకు అసలు, అంటే అంత దూరం నుంచి ఇంత దూరం నడుచుకుంటూ వచ్చారు? ఏమైనా మొక్కు ఉందా, లేకపోతే గతంలో ఏమైనా మొక్కుంటే మీకు తీరిందా? అది గతంలో మొక్కులు తీరినాయి, ఇప్పుడు కూడా మొక్కుకొని మళ్ళీ తీరాలని చెప్పి మళ్ళీ రావడం జరిగింది నడుచుకుంటూ. అట్లా అని చెప్పి కొండగట్టుకు రావడం జరిగింది, భక్తితో రావడం జరిగింది. స్వామి, అంత దూరం నుంచి వచ్చారు మీరు, చాలా కాళ్ళ నొప్పులు పెడతాయి. సుమారు మెదక్ అంటే 100 కిలోమీటర్లు వస్తుంది, 130 కిలోమీటర్లు వస్తుంది. అంత దూరం నుంచి వచ్చారు, మళ్ళీ నడుచుకుంటూనే వెళ్తారా? లేలే, మళ్ళీ వెహికల్లో వెళ్తాము మేము. ఎందుకంటే మాకు ఒక దాదాపు 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వస్తుంటాము స్వామివారి దగ్గరికి. మాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి మా మొక్కులు, మాకు ఏదైనా కష్టాలు ఉంటే తీర్చాలని చెప్పేసి స్వామివారి మీద అభిమానంతో ఇక్కడికి పాదయాత్రగా రావడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే కొండగట్టు దేవస్థానంలో అయితే ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ స్వామివారికి ఇటు 3 రోజులు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి ఏదైతే చిన్న హనుమాన్ జయంతి ఉంటుందో దానికోసం చాలామంది స్వామివారి సేవ చేసుకునేందుకైతే చాలామంది సేవకులు అయితే అనేక ట్రస్టుల ద్వారానైతే వచ్చి ఇక్కడ సేవలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా తమ కోరికలు స్వామివారిని మొక్కితే కోరుకున్న కోరికలు కొంగు బంగారమై తీరుతాయి. అందుకోసమే తాము ఎంత దూరమైనా అయినా కూడా
కూడా స్వామివారిని మొక్కు చెల్లించుకోవడానికి వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి కూడా స్వామివారిని దర్శించుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి ఈ కొండగట్టు దేవస్థానం ఒక చిరస్థాయి నిలిచేటువంటి దేవస్థానంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సంతోష్తో రిపోర్టర్ సంతోష్ కుమార్, కొండగట్టు నుంచి.